ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 29వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవకుమారులారా, యెహోవాకు మహత్తు బలము ఆరోపించండి. యెహోవాకే అలా ఆరోపించండి. యెహోవా పేరుకు చెందే మహత్తు ఆయనకు ఆరోపించండి. పవిత్రత అనే అలంకారంతో యెహోవాను ఆరాధించండి. యెహోవా స్వరం జలనిధిపై వినిపిస్తూ ఉంది. మహిమ స్వరూపి అయిన దేవుని స్వరం ఉరుములాగా మారుమోగుతూ ఉంది. యెహోవా మహాజలనిధికి పైగా సంచరిస్తూ ఉన్నాడు. యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరుచుకుపడతాయి. లెబానోను దేవదారు చెట్లను యెహోవా విరిచి ముక్కలు చేస్తాడు. అవి దూడలాగా, లెబానోను షిర్యోనులను అడవి బర్రెపిల్లలాగా చెంగు చెంగున దూకేలా చేస్తాడాయన. యెహోవా స్వరం మెరుపు తీగలను చీల్చివేస్తుంది. యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది. యెహోవా కాదేష్ ఎడారి సీమను వణికిస్తున్నాడు. యెహోవా స్వరం లేళ్లు ఈనేలా చేస్తుంది. అది అడవి చెట్ల ఆకులను రాల్చివేస్తుంది. ఆయన ఆలయంలో ఉన్నదంతా ఆయనకే మహత్తు అంటున్నది. యెహోవా జలప్రళయం మీద సింహాసనాసీనుడయ్యాడు. యెహోవా శాశ్వతంగా మహారాజుగా సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. యెహోవా తన ప్రజానీకానికి బలం ప్రసాదిస్తాడు. యెహోవా తన వారికి శాంతి దీవెనలు అనుగ్రహిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.